పేలాల పండుగ వచ్చింది కదా, అందరూ పేలాలు తినేసారా? మిగిలిన పేలాలతో ఇలా లడ్డూలు చేసుకుందామా? ముందుగా నా సబ్స్క్రైబర్స్ కి, నా వ్యూవర్స్ కి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని దేవుని కోరేసుకున్నాను. అండ్ నా చిన్నప్పటి నుంచి ఈ పండుగ వచ్చిందంటే ఇంట్లో మా అమ్మ డాడీ ఫస్ట్ ఇవే తినాలి అనేవారు. ఈ పండుగ రోజున కంపల్సరిగా ఇవి ఎందుకు తినాలో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఈవినింగ్ అయ్యాక ప్రసాదం చేసుకుని తింటారు కదా, నచ్చిన వాళ్ళు సగ్గుబియ్యం పాయసం కూడా చేసుకుని తాగండి. నీరసం పోయి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అండ్ ఉపవాసం మన బాడీకే కాదు, మన మనసుకు కూడా ఉండాలి కదా. అదే మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసులో నెగిటివ్ ఆలోచనలన్నీ తీసేసి మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకోండి. ఇంకా మన క్షేమాన్ని కన్నయ్య చూసుకుంటాడు. వీడియో చూసారు కదా, ఫస్ట్ పేలాలు కొంచెం ఫ్రై చేసుకున్నాక నా దగ్గర బెల్లం పానకం ఉంటే అది వేసుకుని కాచుకున్నాను నేను. మీరైతే బెల్లం వేసుకుని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోండి. అప్పుడు పేలాల్లో ఈ బెల్లం పాకం అంతా వేసేసుకుని బాగా చల్లారాక మాత్రమే చేయి పెట్టండి. అప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండేలా చేసేసుకోవడం. సింపుల్ గా అయిపోయింది కదా. సో ట్రై ఇట్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.